హాయ్, వెల్కమ్ టు అమ్మా న్యూస్. దిస్ ఈజ్ ఎస్పీ పవన్ కుమార్. ఇప్పుడు చిత్రపూరి అధ్యక్షులు అలాగే ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ గారితో మనం ఉన్నాము. చాలా మందికి చిత్రపూరి అనగానే అదొక పెద్ద కాంట్రవర్షియల్ అయిపోయింది ఈ మధ్య. బట్ ఆయనతోటే ప్రత్యక్షంగా మాట్లాడుతూ మన డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ చేసుకుందాం. వెల్కమ్ టు అమ్మా న్యూస్ ఛానల్ అనిల్ కుమార్ గారు. వెరీ నైస్ మీటింగ్ యూ. నమస్కారం సార్. సార్, మీ నేపథ్యం ఏంటి? ఫస్ట్ ఇవన్నీ తర్వాత అడుగుదాము. మీ నేపథ్యం, మీ గురించి చెప్పండి ఫస్ట్. నాది చెప్పుకునే అంత ఏం లేదండి. నేను ఒక సామాన్యుడిని. నేను ఇప్పుడు కాదు సార్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక ప్యాషన్ గా వచ్చాను. ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా నేను స్టార్ట్ అయ్యాను. ఒక చిన్న ఫైనాన్సర్ గా అక్కడ అలా స్టార్ట్ అవుతూ కుమర వెంకటేష్ గారి పరిచయంతో ఈ చిత్రపూడి కాలనీలోకి అడుగు పెట్టడం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడ ఇదే చిత్రపూడి కాలనీలో ఒక ఎంప్లాయీగా పనిచేసుకుంటూ 2002లో ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ కమిటీ మెంబర్గా ఈరోజు ప్రజలందరికీ వారి అందరి యొక్క సహకారంతో ప్రెసిడెంట్గా అయ్యాను. ఓకే. అలాగే ఇక మన ఫెడరేషన్ కూడా అధ్యక్షునిగా, ఫెడరేషన్ కూడా మా వర్కర్స్ కూడా న్యాయం చేయగలరని నమ్మకంతో వారందరూ కూడా నన్ను ఆశీర్వదించారు. అక్కడ కూడా ఫెడరేషన్ అధ్యక్షునిగా కొనసాగుతూ ఉన్నాను. ఇక నా వ్యక్తిగతంగా వచ్చేసరికి నాకు కొంచెం ఆ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది. ఒక ప్రైవేట్గా మా మిస్సెస్కి కొన్ని పార్లర్స్ ఉన్నాయి. చేసుకుంటూ మేము ముందుకెళ్తూ ఉన్నాము. సో అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మామూలు ఒక చిన్న ఎంప్లాయీగా ఇక్కడే జాయిన్ అయ్యి చిత్రపూరి కాలనీ సొసైటీలోనే, ఆ తర్వాత ఇక్కడ మీరు ప్రెసిడెంట్గా ఎదగడం అనేది నిజంగా అప్రిషియబుల్ సార్. ఇట్స్ వెరీ గుడ్, వండర్ ఇది. సో అయితే మీరు ఇక్కడ అధ్యక్షత చేపట్టిన దానికన్నా ముందు నుండి కూడా చిత్రపూరి మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. అసలు అవి ఎలా వచ్చాయంటారు? దేనికి అసలు ఆ మెషప్ ఏంటి? ఆ కన్ఫ్యూజన్ ఏంటి? చిత్రపూరి కాలనీ అనేది అప్పుడు పెద్దలు డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు ఆశీస్సులతో, అప్పుడున్న సారథ గారు, భరద్వాజ గారు, హనుమంతరావు గారు, ఇక చాలా పెద్దలు, ఇండస్ట్రీ పెద్దలు, అప్పుడున్న పెద్దల యొక్క కృషితో, దాసరి గారు, రామారెడ్డి గారు, వారి యొక్క కృషితో, ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో 1994లో మనకి జీవో రూపంలో 67 ఎకరాల 16 గుంటలు రావడం జరిగిందండి. ఇక దానికి అప్పటి నుంచే సభ్యత్వాలు తీసుకుంటా, అప్పటి నుంచే డబ్బులు వసూలు చేసుకుంటా ఈ యొక్క ల్యాండ్ని కాపాడుకోవడానికి మనకి 2002 సంవత్సరం దాకా పట్టింది. సుమారు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, 10 సంవత్సరాలు ఓన్లీ ల్యాండ్ కాపాడుకోవడం, ల్యాండ్కి డబ్బు కట్టడం జరిపింది. కాపాడుకోవడం ఇన్ ద సెన్స్ ఏంటి సార్? కాపాడుకోవడం అంటే 1994లో జీవో ఇచ్చారు, 67 ఎకరాల 16 గుంటలు మనకి విడతల వారీగా. అప్పుడున్న మనకేమి గవర్నమెంట్ అప్పుడున్న రేటు ప్రకారం మనం కొనుక్కోమన్నది, మనం దాని ప్రకారం మనం కొన్నాం. మనకేం ఫ్రీగా ఇవ్వలేదండి ల్యాండ్ కూడా. మన సభ్యుల దగ్గర నుంచి అప్పుడు 500 రూపాయలు సభ్యత్వం రూపంలో వసూలు చేసి అందరి దగ్గర నుంచి ఒక విడతల వారీగా, ఒక ఫస్ట్ 10 ఎకరాల, తర్వాత 11 ఎకరాల, తర్వాత 20 ఎకరాల, తర్వాత 20 ఎకరాలు, అలా మన దగ్గర ఉన్న ఆర్థిక వనరులను బట్టి కొనుక్కుంటూ రావడం జరిగింది. ఆ తర్వాత ఈ ల్యాండ్ హెరిటేజ్ సొసైటీ వాళ్ళు, రాక్ హెరిటేజ్ వాళ్ళు ఈ ల్యాండ్ మాది అని మళ్ళీ వాళ్ళు కేసు వేయటం, ఆ కేసును 7 సంవత్సరాలు మన నాయకులు కొట్లాడటం, అది అంతిమంగా 2002వ సంవత్సరంలో ఫైనల్ తీర్పు రావటం, మనకి ఫేవర్గా రావడం జరిగింది. ఇక అక్కడి నుంచి కొంచెం ఇంకా స్పీడ్గా ఇంకా పర్మిషన్ రావాలని, అది రావాలని, ఇంకా అన్నీ కూడా ఒక టెండర్ రూపంలో పిలిచి అప్పుడు ఐవీఆర్సీల వారికి ఇక కాంట్రాక్టు అప్పచెప్పడం జరిగింది. 67 ఎకరాల మొత్తానికి కూడా 4213 ఫ్లాట్లు డిజైన్ చేసి ఆ రోజు వారికి అప్పచెప్పడం జరిగింది. ఇక 2006లో పర్మిషన్లు వచ్చాక ఇక అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ పర్మిషన్ ఫీజు సబ్సిడీ ఇవ్వటం, ఇక అవన్నీ కూడా దాసరి గారు ఆయన కృషితో సబ్సిడీ తీసుకురావడం అంతా జరిగింది. ఇక అంతిమంగా ఫైనల్గా వర్క్ స్టార్ట్ చేద్దాము అనుకున్న టైంలో రాజశేఖర రెడ్డి గారు పరమపదించడం, తర్వాత ఇక 2009లో రోషయ్య గారి చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది. ఈ యొక్క 5 సంవత్సరాలు కూడా పర్మిషన్ తీసుకురావడం, దానికే ఇందాక మీరు అన్నట్టు అప్పటి నుంచి మళ్ళీ కాపాడుకుంటూనే వచ్చారా, లేకపోతే వన్స్ హెరిటేజ్ నుండి మీ చేతికి వచ్చేసి బాధ్యత తీరిపోయింది? కానీ వనరులు లేవు. అప్పుడు వనరులు లేక ఇక ఇది కొండ, మీకు అప్పుడు తెలియదు కాదు, ఎంతో పెద్ద కొండ. ఓన్లీ బ్లాస్టింగ్ చేయడానికే ఈ రోజు 70 కోట్లు ఖర్చు పెట్టాం మేము. ఈ కొండని ఈ రకంగా ఈ రోజు ఇల్లు కట్టే యొక్క స్థితికి తీసుకురావడానికి సుమారు ఒక 70 crores మేము బ్లాస్టింగ్కే ఖర్చు పెట్టాం. అంత పెద్ద కొండ. ఇక ఆ కొండని అప్పుడు టెండర్ రూపంలో వస్తే కాంట్రాక్టర్లు అందరూ కూడా ఇవి చాలా మంది వచ్చారు, వారికి ఐవీఎస్సీల వరకు దక్కింది. వారి రూపంలో పర్మిషన్ రావడానికి మళ్ళీ 2 years పట్టింది. అన్ని పర్మిషన్ రావడానికి, ఫైర్ పర్మిషన్, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్, ఇవన్నీ రావడానికి. అప్పుడు ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ లేదు మనకి, ఇంకా అప్లై చేసాం కానీ మనకు రాలేదు. అది అంతిమంగా 14 సంవత్సరాల తర్వాత నేను వచ్చిన తర్వాత 2021లో మేము సాధించాం దాన్ని. అది ఒక మేము చేసిన అచీవ్మెంట్. సార్ ఎలా సార్, అంటే ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా 70 కోట్లు ఎలా ఖర్చు పెట్టగలిగారు? అంత నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? ఇక్కడ ఒకటే అండి, గవర్నమెంట్ ₹1 కూడా మనకి ఏమి ఇవ్వలేదండి. ఇప్పుడు ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఓన్లీ ఫీజుల రూపంలో మనకి గవర్నమెంట్ హెచ్ఎండి ఫీజుల రూపంలో అయితే మనకి సబ్సిడీ రూపంలో అదైతే మనకి వాళ్ళు హెల్ప్ చేశారు.
వాళ్ళు హెల్ప్ చేయకపోతే సుమారు 35 కోట్ల దాకా మనం ఫీజే కట్టాల్సి వచ్చేది. దాన్ని 16 బ్లాస్టింగ్ పర్పస్. బ్లాస్టింగ్ అంతా మన ఖర్చే, అసలు ఎవరు ఖర్చు లేదు, సొసైటీ ఖర్చే. దానికి ఎంత అయిందంటారు? బ్లాస్టింగ్ కి 70 కోట్ల రూపాయలు అయిందండి ఈ రోజు సదువు చేయడానికి. అదే 70 కోట్లు ఎట్లా? మన సభ్యుల దగ్గర నుంచి ఫ్లాట్ కాస్ట్ నిర్ణయించుకున్నాం కదా మనం, దాంట్లో నుంచే అంత ఇంక్లూడెడ్ అయ్యాయి. దాని కన్స్ట్రక్షన్స్ కూడా మళ్ళీ కన్స్ట్రక్షన్ కి మళ్ళీ అంతా కలిపే ఐవీఆర్సీల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాన్ని మన బ్లాస్టింగ్ చేయటం, చదువు చేయటం, మళ్ళీ బిల్డింగ్ కట్టడం అంతా వారి కిందే వస్తుంది. ఇదంతా ఎప్పటి నుంచి సార్ మనం అంటే వాళ్ళ దగ్గర నుండి మనం 2005 నుంచి 2006 నుంచి పర్మిషన్ 10-2 వచ్చిన తర్వాత దగ్గర నుంచి బ్లాస్టింగ్ చేయడం స్టార్ట్ అయింది. 2009లో తొలి ఫౌండేషన్ వేయడం జరిగింది రోషయ్య గారి చేతుల మీదుగా. ఎల్ఐజీ స్టార్ట్ చేసాం ఫస్ట్ ఫౌండేషన్ వేసి. అప్పటికే అందరి దగ్గర నుంచి సభ్యత్వాలు వసూలు చేయటం, అందరూ రండి అని చెప్పి అప్పుడు కూడా అన్ని యూనియన్లకు కూడా మేము చెప్పడం జరిగింది. తిరిగి ప్రతి యూనియన్ కూడా చిత్రపూర్లో జాయిన్ కండి, చిత్రపూర్లో రేట్లు అని చెప్పి నిర్ణయించడం జరిగింది ఆ రోజు. కానీ ఆ రోజున్న మన సినీ కార్మికులు కానీ మనలో కానీ అందరికి రాని వాళ్ళు కానీ ఏంటంటే అప్పుడు ఈ కొండలు గుట్టలు ఎప్పుడు కడతారులే, ఈ కొండలు కొట్టినప్పుడు చూద్దాంలే, వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకున్న వాళ్ళేమో డబ్బు కట్టలేకపోయారు. కొందరు కట్టి కూడా ఇవి రావు, ఏం లేదు, ఎప్పుడు ఇంత కొండల్లో ఎక్కడ వస్తుంది మనకి అనేది అప్పుడున్న ఏరియా ప్రకారం, అప్పుడున్న మెంటాలిటీ ప్రకారం కొందరు కట్టి కూడా డబ్బులు వాపస్ తీసుకున్నారు. అప్పట్లో ఎవరండి అధ్యక్షులు? అప్పుడు 2005 నుంచి అయితే కుమ్మర వెంకటేష్ గారండి. 2000 నుంచి 2005 వరకు అయితే తమ్మారెడ్డి భరద్వాజ గారు, పి భాస్కరరావు గారు ప్రెసిడెంట్, భరద్వాజ గారు సెక్రటరీ. తర్వాత 5 నుంచి 10 వరకు కూడా తమ్మారెడ్డి భరద్వాజ గారు ఉన్నారు. వారు కూడా అన్ని పనులు చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కుమ్మర వెంకటేష్ గారు ప్రెసిడెంట్ 5 నుంచి 18 వరకు కూడా, మొన్న 18 వరకు కూడా. ఆ తర్వాత మీరు బాధ్యతలు చేపట్టారు. నేను 20లో అండి, మేము ఎలక్షన్ జరిగాక 2018 నుంచి మళ్ళీ పర్చూరి ఆంజనేయులు గారు ప్రెసిడెంట్ 2020 వరకు. ఇప్పుడు 2021 నుంచి 22 నేను, ఈ 2 years నేను. ఎంతమంది లబ్ధిదారులు అండి అసలు? కట్టింది ఎంతమంది మనకి? మన చిత్రపూర్లో సభ్యత్వాలు వచ్చి ఇప్పుడు 9,170 ఉన్నారండి ఉండటానికి. కానీ దాంట్లో అయితే మొత్తం ఒక సుమారు 5,000 మంది వాపస్ తీసుకున్నారు. అందరూ కొందరు డబ్బు కట్టిన వాళ్ళని చెప్పేసి, కొందరు వద్దనుకొని స్వచ్ఛందంగా వెళ్ళు అని, కానీ కొందరు ఓన్లీ మెంబర్షిప్ కోసం కట్టిన వాళ్ళు, అటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ సభ్యత్వాలు ఉంది 4,781. ఇప్పుడు దాంట్లో 4,213 ఫ్లాట్లు ఉన్నాయి, మిగతా 500 మంది వెయిటింగ్ లో ఉన్నారు. వారికి కూడా మేము అతి త్వరలో న్యాయం చేద్దామని చూస్తున్నాం. ఏంటి సార్ సభ్యత్వం తీసుకోవడానికి ప్రాతిపదికలు ఏంటి? ఇక్కడ సభ్యత్వం తీసుకునే ప్రాతిపదిక వారు ఏ సినీ వర్కర్ అయి ఉండాలండి కంపల్సరీగా. ముందుగా 24 ఫెడరేషన్ సంబంధించిన 24 కార్మిక సంఘాల్లో ఏదో ఒక కార్మిక సంఘంలో సభ్యులై ఉండాలి. అలాగే మా యూనియన్లో కానీ, అలాగే టీవీ ఆర్టిస్ట్ యూనియన్లో కానీ, అలాగే చెన్నై బేస్ మన జియో చెన్నై వాళ్ళకి కూడా ఇవ్వాలని ఉంది. అందువల్ల చెన్నై యూనియన్స్ లో కూడా, చెన్నై ఫెడరేషన్ సంబంధించి కూడా ఎవరైనా ఉంటే వారికి. ఇక తర్వాత మన ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా మన స్టూడియోలకి వీళ్ళకి కూడా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మన స్టూడియోలకు కూడా ఇవ్వడం జరిగింది. రామానాయ స్టూడియో అని కానీ, అన్నపూర్ణ స్టూడియో అని కానీ, ఇటువంటి వారికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ వాళ్ళకి అక్కడ బెనిఫిట్స్ ఉంటాయి, ఆ వర్కర్స్ కి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ బెనిఫిట్స్ కూడా ఇస్తే, అంటే అప్పుడు మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అనేది ఉంటుంది కదండి. అంటే అప్పుడు 94లో జియో ఇండస్ట్రీ అప్పుడే తరలిస్తూ ఉంది కాబట్టి అప్పుడు అక్కడ చెన్నైలో ఉన్న మన తెలుగు సినిమా వాళ్ళకండి, తమిళ వాళ్ళకి కాదు. తమిళ్ అని ఎందుకంటే అక్కడ తమిళ తెలుగు అనలేదు, చెన్నైలో ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వాలి అని ఇప్పుడు అనుకున్నారు. దాన్ని మళ్ళీ వేరే రకంగా తీసుకెళ్తారు. మనకి జియోలో అట్లా లేదు, చెన్నై వాళ్ళకి కూడా ఇవ్వాలని ఉంది. సార్ మొన్న నేను భరద్వాజ గారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే సినిమా వర్కర్ అయ్యి ఉంటే చాలు, ఆ లబ్ధి పొందే అవకాశం ఉంది. ఆయన కూడా దీని మీద అంత సంతృప్తిగా ఉన్నట్టుగా నాకు అనిపించలే ఆయన మాటలను బట్టి. ఆ ఇంటర్వ్యూ కావాలంటే మీకు కూడా ఫార్వర్డ్ చేస్తాను. సో అంటే ఏ ప్రాతిపదిక మీద మనం సభ్యత్వం అనేది తీసుకోవాలి? ఇప్పుడు 24 క్రాఫ్ట్స్లో ఒక యూనియన్కి మెంబర్ అవ్వలేకపోవచ్చు, కానీ సినీ కార్మికుడేగా అంటాడు ఆయన. అంటే ఇప్పుడు యూనియన్ మెంబర్షిప్ తీసుకునే డబ్బులు కూడా కొంతమంది దగ్గర ఉండవు. అలాంటప్పుడు వాడికి న్యాయం జరుగుతుందా? ఆ ఆర్టిస్ట్కి కావచ్చు, ఆ టెక్నీషియన్స్కి కావచ్చు, మనకు సంబంధించి మన ఇళ్ల స్థలాలకు కావచ్చు, రేపొద్దున్న ఫ్యూచర్లో రాబోయే, లేకపోతే ఇప్పుడున్న ఫ్లాట్స్కి సంబంధించి కావచ్చు. ఎలా అంటారు ఇది? అంటే వైస్ వర్స ఒకటే అండి. సినీ కార్మికులు అన్నప్పుడు నిజమైన కార్మికులు ఎవరో, ఒక యూనియన్లో సభ్యత్వాలు లేకపోయినా కానీ కార్మికులు ఎవరో మనకు తెలిసిపోతుంది రెగ్యులర్గా చేసేటప్పుడు. ఆటోమేటిక్గా మ్యాక్సిమం అటువంటి వాళ్ళు ఎవరు లేరండి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఆ కంపెనీ రిఫర్ చేస్తే కనుక మన సినిమా బ్యానర్ కానీ, ఒక 2-3 ఆర్టిస్టులు కానీ ఒక రిఫర్ చేస్తే ఆ కంపెనీ నుంచి లెటర్ ఇచ్చినా మేము పరిగణలో తీసుకున్నాం. సపోజ్ ఇప్పుడు ఏదైనా చిన్న బ్యానర్ ఉందండి, ఇప్పుడు మీరు ఎప్పుడో చెన్నైలో ఉన్న వాళ్ళు, మీకు ఇప్పుడు ఇక్కడ యూనియన్లో కార్డులు లేవు, కానీ మిమ్మల్ని ఆ బ్యానర్ గుర్తిస్తే కనుక ఆ బ్యానర్ వాళ్ళు లెటర్ ఇస్తే మేము దాని మీద బేస్ చేసుకుని ఇచ్చాం. అట్లా ఎవరికి సభ్యత్వం ఇచ్చాం. ఎందుకంటే మన సినీ ఇప్పుడు మీరు అన్న
వర్షన్ ప్రకారం యూనియన్ లో సభ్యత్వం ఉండాల్సిన పని లేదు. ఆ బ్యానర్ లో ఇతను ఎప్పుడో సీనియర్ అని చెప్పి గుర్తించడానికి మీరు ఒక రిఫరెన్స్ లెటర్ ఇస్తే మేము దాన్ని పరిగణలో తీసుకుంటాం. కానీ ఇక్కడ మనకు అతనికి ఒక గుర్తింపు ఉండాలి, ఏదో ఒకటి మన సినిమా వాళ్ళు చేస్తున్నారు అని కంపల్సరీగా యూనియన్స్ ప్రాతిపదికన ఉండాలి. సార్ ఇంత ప్లెయిన్ గా ఉందంటారు, మొత్తం అంత ట్రాన్స్పరెంట్ గా ఉంది. మెంబర్షిప్ విషయంలో అసలు ట్రాన్స్పరెంట్ చాలా క్లియర్ గా ఉంటుంది. మెంబర్షిప్ విషయము అయిపోయింది సార్, పక్కన పెడతాం కాసేపు. మెంబర్షిప్ అయిపోయింది. ఇప్పుడు మనకి అలాట్మెంట్ విషయంలో ట్రాన్స్పరెన్సీ ఉంది. మనకి ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు మన హైకోర్టులో జరిగిన ఎలిగేషన్స్ ఏంటి, హైకోర్టు ఇచ్చిన తీర్పుకి మనం అగెనిస్ట్ గా వెళ్ళామా, వాట్ ఈస్ దట్? అంటే కొన్ని పత్రికలు కథనాలు చూశాను, అంటే త్రిపురనేని గారు కూడా, చిట్టిబాబు అంటారు, ఆయన కూడా లేదండి అది రాంగ్, అట్లా ఎట్లా అలాట్ చేస్తారు రిజిస్ట్రేషన్స్ అన్నట్టు. దీని గురించి కొంచెం సవివరంగా చెప్పండి మాకు. సార్ మనకి జీవో వచ్చింది ఒక 5 మెన్ అలాట్మెంట్ కమిటీ సభ్యుల రూపంలో వచ్చింది. ఒక మన రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఇన్ఫర్మేషన్ కమిషనర్, కోఆపరేటివ్ కమిషనర్, ఇద్దరు సినిమా రంగం నుంచి సంబంధించిన వాళ్ళు 5 కలిసి ఒక కమిటీ ఉంటుందండి. ఇది 2006 నుంచి 2015 వరకు 6 సార్లు అలాట్మెంట్ కమిటీయే చేసింది. 4213 ఫ్లాట్లకు కాను 4600 ఫ్లాట్ల దాకా చేంజ్లు కానీ మార్పులు కానీ ఏమైనా ఉన్నా కానీ అప్పటి వరకు 6 అలాట్మెంట్లు వాళ్ళే చేశారు. గృహకల్ప మన కోఆపరేటివ్ అధికారులే చేశారు. వారి సమక్షంలో మన ఇండస్ట్రీ పీపుల్ ఇద్దరు ఉన్నారు, వారు చెక్ చేసేవారు, మొత్తం కూడా చేసేవాళ్ళు. ఫైనల్ గా 2015లో నవంబర్లో ఇంకా అలాట్మెంట్లు అయిపోయినట్టుగా 5 కమిటీ సభ్యులు కలిపి మనకు ఒక డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది సొసైటీకి. ఫర్దర్ గా ఇప్పటి నుంచి ఏమైనా అఫీషియల్ అలాట్మెంట్స్ అన్ని అయిపోయాయి, ఫర్దర్ గా ఏమైనా చేంజెస్, మార్పులు కానీ చేర్పులు కానీ ఏమైనా ఉంటే కనుక మీరు కమిటీ మీటింగ్ లో అప్రూవల్ తీసుకొని మాకు సమాచారం తెలియజేయమని చెప్పారు. ఆ తర్వాత 2016లో గత కమిటీ అలాగే 7th అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది, రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. తర్వాత 2022లో మేము ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ చేయలేదు ఏమి. అవన్నీ సింగిల్ బెడ్రూమ్లే కదండి? అన్ని మొత్తం ఇప్పుడు 2016 వరకు అలా అట్లా ఏం లేదు. సింగిల్ డబుల్ అనేది అప్పట్లోనే అన్ని అయిపోయాయి అలాట్మెంట్స్ మొత్తం. సింగిల్, డబుల్, త్రిబుల్, రో హౌసెస్ అన్ని అయిపోయాయి. హౌస్ వార్మింగ్స్ అవలా, గృహప్రవేశాలు జరగలేదు. గృహప్రవేశాలు జరిగింది 2014లో సింగిల్ బెడ్రూమ్ జరిగాయి. అదే అంటున్నాను, సింగిల్ బెడ్రూమ్ 2014లో జరిగాయి. 2015లో 2017లో 3 బెడ్రూమ్ జరిగాయి. మరి 2 బెడ్రూమ్ అప్పటి నుంచి కన్స్ట్రక్షన్ ఇంకా స్లోగా జరిగిందండి. ఇక అంతిమంగా సొసైటీ కష్టాలు స్టార్ట్ అయింది 2016 నుంచి. ఓకే, ఏంటంటారు? 2015 దాకా సభ్యుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, కాంట్రాక్ట్ చెల్లించడం, అడ్వాన్స్ రూపంలో ఇవ్వటం, అవన్నీ కూడా త్వరగా ఫాస్ట్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో అప్పుడు ఎల్ఐజీ అంత ఫాస్ట్ గా చేసింది. 2009లో స్టార్ట్ చేస్తే 2014 కల్లా 5 సంవత్సరాలు, యాక్చువల్ 3 సంవత్సరాలు ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి. 5 సంవత్సరాలు పట్టింది కంప్లీట్ కావడానికి. ఎందుకంటే మన సభ్యులకు సరిగా డబ్బు కట్టలేక ఇంకోటి బ్యాలెన్స్ చేసి మళ్ళీ లోన్ తెచ్చాము. డబుల్ బెడ్రూమ్ వచ్చి 1176 ఫ్లాట్లు అండి. సింగిల్ బెడ్రూమ్ ఓవరాల్ గా అన్ని కలిపి 4000, రో హౌసులతో సహా 4000. సింగిల్ బెడ్రూమ్ వచ్చి 1688, ఈడబ్ల్యూఎస్ వచ్చి 224, డబుల్ బెడ్రూమ్ వచ్చి 1176, హెచ్ఐజీ వచ్చి 720, డూప్లెక్స్ వచ్చి 180 ఫ్లాట్లు, రో హౌస్ వచ్చి 225. అంతిమంగా ఎల్ఐజీ 1688, ఈడబ్ల్యూఎస్ 224 ప్లస్ హెచ్ఐజీ 720 అయిపోయాయండి. కష్టాలు పడతా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇక 2016లో ఇక ఐవీఆర్సీఎల్, ఇక ఎప్పుడైతే ఐవీఆర్సీఎల్ ఇక ఐపీ పెట్టింది, మీకు అందరూ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఒక భారీ ఎత్తున ఐపీ పెట్టేసరికి దాంట్లో ముఖ్యంగా మనం లాస్ అయిన వాళ్ళ మన కార్మికులమే. అప్పుడున్న మా నాయకులు 2010 నుంచి 15 దాకా ఉన్న నాయకులు ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ కావాలనే ఉద్దేశంతో ముందుగా అడ్వాన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. మొబిలైజేషన్ అడ్వాన్స్ కానీ, మెటీరియల్ అడ్వాన్స్లు కానీ అవన్నీ ఇవ్వడం జరిగింది. అవి అడ్వాన్స్ రూపంలో 90 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉండిపోవడం జరిగింది మనకి. అక్కడ ఇక బ్లాక్ అయిపోయాం. వాళ్ళు ఎప్పుడైతే 2016లో కన్స్ట్రక్షన్ మేము చేయలేము అని చేతులు ఎత్తేసే టైంకి మన లెక్కలు చూసుకుంటే మనవే ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది. ఇక అక్కడతో ప్రాజెక్ట్ డిలే అయిపోయింది. అక్కడతో డబ్బు లేదు, ఇక బాగా ఇబ్బంది పడతా ఉన్నాం. ఇక ఆ తర్వాత వారే మేము చేయలేము, మేమే కాంట్రాక్టులు నియమిస్తామని ఒక సబ్ కాంట్రాక్టర్ రూపంలో వారు వేరే వాళ్ళతో చేయించిన కొన్ని రోజులు అదంతా ఇక అక్కడి నుంచి ఇక తప్పులు తడక, ఇక అంతా పని కంప్లీట్ కాక, పని చేయక అప్పుడు బాగా ఇబ్బంది పడుతూ ఇక 2018లో కుమ్మర వెంకటేష్ గారిని అసలు ఇవన్నిటికి కారణం మీరే అనే ఉద్దేశంతో అప్పుడు అందరూ కలిపి కమిటీ వారిని స్వచ్ఛందంగా తొలగించడం జరిగింది అధ్యక్షునిగా. అప్పటికే సొసైటీ తొలగించారు. అప్పటికి సొసైటీ 100 కోట్ల డెఫిసిట్లోకి వెళ్ళిపోయింది. ఈ కాంట్రాక్టర్లు ప్రతి ఒక్క కాంట్రాక్టర్ అడ్వాన్సులు తీసుకోవటం, పని చేయకుండా బిల్లు పెట్టడం, ఎగ్గొట్టడం, అట్లా దాంతో అంతిమంగా అయితే అప్పుడైతే జరిగింది ఇలాంటివన్నీ. ఒకటండి, ఎవరైనా సరే ఏ కమిటీ అయినా సరే అడ్వాన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది ప్రాజెక్ట్ పని కంప్లీట్ అయిద్దని. ఎప్పటికప్పుడు లెక్కలు చూసుకునే టైంకి ఇప్పుడు ఆ రోజున్న సిచ్యువేషన్ ఏంటంటే, ఆ రోజు సభ్యుల నుంచి ఒత్తిడి, మాకు ఎప్పుడు ఇస్తారు.
అది త్వరగా కంప్లీట్ చేయాలి అంటే అడ్వాన్స్ ఇచ్చుకుంటూ చేయాలి. వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చేసి అంత కాంట్రాక్టర్స్ ఎవరూ లేరు ఇక్కడ. ఎందుకంటే ఐవీఆర్సీలు కాదని మళ్ళీ వేరే చేయలేము మనం. వాళ్ళని టెర్మినేట్ చేయలేకపోయాము. వారి ఉద్దేశంతో వారే సబ్ కాంట్రాక్టర్లు పెట్టడం, వారు ఐఎంఓ నడవటం, ఈ డబ్బంతా కూడా వాళ్ళ అకౌంట్లో పడ్డ వెంటనే మిస్యూజ్ కావటం. ఇది అంతిమంగా ఫైనల్గా లెక్కలు చూసుకునేసరికి భారీగా లోపలికి వెళ్ళామన్న విషయం గ్రహించడం జరిగింది. గ్రహించే ఇంకా వెళ్తున్నాం, ఇట్లా అయితే బాగోదన్న ఉద్దేశంతో ఇప్పుడు వెంకటేష్ గారిని లెక్కలన్నీ చూసి ఇంకా ఇదంతా కారణం నువ్వే, కమిటీలో ఎక్కడ కాకుండా ఎవరికంటే వాళ్ళకి అగ్రిమెంట్లు చేసి వాళ్ళకి సపోర్ట్ చేసావు కాబట్టి మేము తొలగిస్తున్నాం అని చెప్పేసి తర్వాత పర్చూరి వెంకటేశ్వర గారిని అధ్యక్షునిగా నియమించుకోవటం. ఆ తర్వాత నుంచి కొంచెం ఇంకా పని ఒక స్టెబిలిటీగా ముందుకెళ్ళడం. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా కాంట్రాక్టర్లు పని చేస్తాం అని చెప్పి వారు అడ్వాన్స్ రూపంలో తీసుకెళ్ళిపోవటం. ఈ అంతిమంగా మళ్ళీ అప్పటి నుంచి మీకు తెలుసు, ఎప్పుడైతే వెంకటేష్ గారిని ప్రెసిడెంట్ గా తొలగించామో అప్పటి నుంచి ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. ఇక అప్పుడు ఆయన వర్గీయులు ఉద్యమాలు ఆయన వర్గీయులు ఇంకా వర్గీయులు అసలు వీరే ఉండి ప్రాజెక్ట్ డిలే కాకుండా ఉండటానికి ఇంకా ఎవరిని విమర్శించ కాదు, ఇప్పుడు మనం పని చేసుకోవాలి కాబట్టి. ఆ తర్వాత లాజిక్ ఒక క్వశ్చన్ అందట్లేదు సార్. ఇప్పుడు ఆయన ఆధ్వర్యం లోపల లేట్ అయింది, ఆయన సంబంధించినప్పుడు 100 కోట్ల డెఫిసిట్ లోకి వెళ్ళింది. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఒకవేళ ఆయన గనక అవినీతి చేసి ఆయన గనక డబ్బులు తీసుకుని ఉంటే డెఫినెట్ గా ఆయన కామ్గా ఉండేవాడు. ఇప్పుడు ఓకేలే నాదేదో నేను లబ్ధి పొందాను, ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారు సైలెంట్గా ఉందామని ఆయన మళ్ళీ ఉద్యమాలు చేయించడమో తెర వెనక నడిపించడమో ఎలా అంటే దానికి దీనికి పొంతన కుదరట్లా. ఎలా అంటే 2018లో యాక్చువల్లీ ఈ సొసైటీని నడపడం ఏ నాయకుడికైనా చాలా కష్టం అండి. ఎందుకంటే మెయిన్గా సరైన సమయంలో ఇన్స్టాల్మెంట్లు రావు. ఇన్స్టాల్మెంట్ రాలేదు కదా అని చెప్పేసి మన ప్రాజెక్ట్ డిలే చేయకూడదు కాబట్టి బ్యాంకు లోన్ తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ బ్యాంక్ ఈఎంఐలు ఇటు ఎక్స్పెండిచర్లు పెరిగిపోతా బాగా లోటు బడ్జెట్ లోకి వెళ్ళిపోతున్నమాట. కరెక్ట్ అండి ఇది. ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ రెమ్యూనరేషన్స్ ఏ నెలలో ఎంత వస్తాయి అనేది ఏ కార్మికుడికి తెలియదు, ఇంక్లూడింగ్ డైరెక్టర్స్ తెలియదు కాబట్టి వారందరికీ కూడా మనం ఏం చేసామంటే ఇంటికి ఈఎంఐ వాళ్ళు కట్టుకోవాలి, కానీ లోన్ కూడా రాని పరిస్థితుల్లో మన కార్మికులు ఉంటే మనమే సొసైటీ గ్యారంటీ కూడా ఇవ్వడం జరిగింది బ్యాంకులకి. అవునండి, ఇది తెలుసు మాకు. మన ట్రైపార్టీ అగ్రిమెంట్ ద్వారా మనమే లోన్లు కూడా ఇప్పించడం జరిగింది. అంతా బాగుంది, సజావుగా ఉంది. ఎప్పుడైనా సరే ఏంటంటే ఏ ఇయర్ సార్ ఇది ఇప్పుడు మీరు అంతా సజావుగా ఉంది అన్నారు, ఏ ఇయర్? 2015 వరకు చాలా సజావుగా బాగా ఉంది. ఐవీఆర్సీలు ఎప్పుడైతే హడ్లు స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కోలుకోవడం, బయట అప్పుడు దాకా ఉన్న అడ్వాన్స్లు కూడా అడ్వాన్స్ రూపంలో ఉన్నాయి అని మన భావన మనలో రావటం. ఎప్పుడైతే మీరు ఒకటే గ్రహించండి, ఒక కంపెనీ ఐపీ పెట్టే స్టేజ్కి వెళ్తుందో అన్నప్పుడు వారు మన ముందు బాగానే ఉంటారు, మనం చేస్తున్నట్టుగా షో చేస్తా వాళ్ళ యొక్క లొసుగుల్ని మన మీద కనపడనీయకుండా చేసుకుంటా వెళ్ళిపోయేసరికి మనకు అది, ఎందుకంటే మనకి వర్క్ స్పీడ్గా నడుస్తుంది కదా అని మనం భావిస్తాం. కానీ అంతిమంగా మనం లెక్కలు చూసుకునేసరికి అడ్వాన్స్ల రూపంలో వెళ్ళిపోయాం. అప్పటికే వాళ్ళు ఇంకా చాలా వేల కోట్లకి అప్పులకి ఇక్కడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బీహార్, జార్ఖండ్ లో కూడా చాలా అయిపోయారు. ఇక దాంతో మనం కొంచెం మనకి ఇబ్బందికర వాతావరణం ఏర్పడ్డది. ఇక ఈ అడ్వాన్స్లు కానీ అవి కానీ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే ఇందాక మీకు చెప్పినట్టుగా సబ్ కాంట్రాక్టర్ వాళ్ళే నియమించారు. సరే మేము చేయకూడదు, మేము చేస్తే మా అకౌంట్కి మీరు మనీ ఇస్తే డైరెక్ట్ గా మళ్ళా ఎన్సీఆర్టీకి వెళ్ళిపోతుంది కరెక్ట్ అనే ఉద్దేశంతో వాళ్ళే కొన్ని సబ్ కాంట్రాక్టర్లు పెట్టి వీళ్ళకి ఉండి అని చెప్పడం జరిగింది. తీరా చూస్తే ఆ సబ్ కాంట్రాక్టర్లు ఎవరు మాకు తెలియదు అని మళ్ళీ అదే ఐవీఆర్సీఎల్ మెయిన్ ఎన్సీఎల్టీ కంపెనీ వాళ్ళు మాకు లెటర్ పెట్టడం జరిగింది. అంటే అక్కడ మీకు అర్థమై ఉంటుంది. ఇక ఐవీఆర్సీఎల్ లో ఉన్న కొందరు నాయకులు మా నాయకులు కలిసిపోయి సబ్ కాంట్రాక్టర్లని అసలు సూపర్వైజర్ గా పనిచేసే వాళ్ళని కూడా కాంట్రాక్టర్ గా క్రియేట్ చేసి మా ముందు పెట్టారు. సరే అప్పుడు మాకు ఇప్పటి నుంచో వీళ్ళు పనిచేస్తున్నారు కదా, సరే వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది కదా, మేము కూడా సహకరించాం. మేము గతంలో కమిటీ సభ్యుడిని, నేను కూడా 2015 శిష్యుడిని. ఇప్పటికీ మేము శిష్యులమే, ఇప్పటికీ ఆయన ప్రథమ శిష్యుడిని. కాకపోతే వ్యవస్థలో సిద్ధాంతపరంగా వ్యతిరేకించాల్సి వచ్చింది. ఇక 2015 నుంచి ఇవన్నీ జరుగుతూ ఉండేసరికి ఇంకా 2018లో తప్పనిసరిగా ఇవన్నీ మీ మీదకే వస్తానే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు 13 సంవత్సరాలు ఏకదాటిగా ప్రెసిడెంట్ గా ఒక చిత్రపూర్ నడిపించారు కాబట్టి తన అభిమానులు తనకే ఉంటారు. సరే తర్వాత పర్చూరి వెంకటేశ్వర గారు అయిపోయాక అంటే ఆయన కూడా చేయాలని చేసింది కదా, ఆయన అభిమానులు కొందరు ప్రోత్సహించడంతో వీటితో కొంచెం ఉద్యమాల రూపంలో ఏదో ఈ బెదిరిపోయి కొంచెం సరళిస్తారులే మళ్ళీ తీసుకుంటారులని ఏదో చేద్దాం అనుకున్నారు, కానీ అది తిరిగి రివర్స్ చిత్రపూర్కే కొట్టింది. నేను దగ్గరుండి అబ్జర్వ్ చేసినంత వరకు అయితే. సరే ఏది ఏమైనా ఒక ఉద్యమాలు చేయడం ఎవరికైనా మంచిదే, తప్పులుంటే సరి చేసుకుంటారు, ఒకవేళ తప్పులు ఉంటే పక్క తప్పుకుంటారు చేయలేవు అని.
అది ఓపెన్ గా ఉద్యమం చేయడం నేను తప్పని అన్నా, కానీ ఆ ఉద్యమం ఏంటంటే చేసే పని పక్కన పెట్టి పక్కదారి పెట్టిపోయింది ఉద్యమం. హైకోర్టు స్టే ఇచ్చిందండి. అంటే ఇప్పుడున్న రిజిస్ట్రేషన్స్ అవకతవకలు ఉన్నాయి, కథలు ఆపండి అనేది స్టే వచ్చిందా మనకి? అవకతవకలు జరుగుతున్నాయని ఎక్కడా రాలేదండి. హైకోర్టు యొక్క తీర్పు కూడా ఏమిటంటే, ఇప్పుడు దాకా జరిగిన రిజిస్ట్రేషన్స్ మీద ఏదో వాళ్ళకి సందేహాలు ఉన్నాయంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచి ఫర్దర్ రిజిస్ట్రేషన్స్ ఏమైనా ఉంటే గౌరవ కోఆపరేటివ్ అధికారులు డీసీఓ గారిని సంప్రదించిన తర్వాత మాత్రమే చేయండి అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం మేము తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేసాం. తర్వాత కూడా ఏదైనా ఉంటే రిజిస్ట్రేషన్కి ఎవరైనా అప్లై చేసుకుంటే డీసీఓ గారికి అప్లై చేయడం జరుగుతుంది. వారు నిర్ధారించిన వారిని మేము రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరుగుతుంది. అది కంటిన్యూ జరుగుతూనే ఉంది. కాబట్టి హైకోర్టు తీర్పు ఇచ్చింది అదే. ఆ తీర్పును కూడా వక్రీకరిస్తున్నారు. హైకోర్టు ఫర్దర్ ఇప్పుడు దాకా రిజిస్ట్రేషన్లు ఓకే, ఇప్పటి నుంచి ఫర్దర్గా ఏ ఒక్క రిజిస్ట్రేషన్ చేయాలని మీరు సొంతగా చేయొద్దు, గవర్నమెంట్ అప్రూవల్ ఉన్న తర్వాత చేయండి అని చెప్పి తీర్పు ఇచ్చారు. అంటే మొన్న చిరంజీవి గారిని పిలిచి రిజిస్ట్రేషన్స్ అందించారు. అవి రిజిస్ట్రేషన్స్ రద్దయ్యాయి అని చెప్పి కొన్ని పేపర్లు ఎలిగేషన్ చేస్తున్నారు. మాకు గత డిసెంబర్ 15వ తేదీ మాకు రిజిస్ట్రేషన్స్ ఇప్పటి నుంచి మీరు చేయొద్దు అని మాకు లెటర్ ఇవ్వడం జరిగింది డీసీఓ అధికారులు, కోఆపరేటివ్ అధికారులు. తర్వాత మళ్ళీ 28వ తేదీ 29 ఫంక్షన్ జరుగుతుంటే అదే రోజు మాకు నోటీస్ అందజేశారు. ఈ ప్రోగ్రామ్కి మన రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ అందజేయబాకండి అని. ఫంక్షన్ జరుగుతుంటే ఇచ్చారు. సరే, దాంట్లో మేము మ్యాక్సిమం చూసుకునే చేసాం. తర్వాత మరలా 12వ తేదీ, ఈ నెల 12వ తేదీ ఒక 330 పేర్లతో ఆల్రెడీ ఈ మధ్యకాలంలో రిజిస్ట్రేషన్ జరిగాయి. ఈ రిజిస్ట్రేషన్ అన్నిటి కూడా మాకు 15 రోజుల్లో మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, అప్పటి వరకు రిజిస్ట్రేషన్ ఆపండి. ఎన్ని ఇచ్చారు సార్ చిరంజీవి గారు వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్? ఒక 10 రిజిస్ట్రేషన్ ఇచ్చారు. అంటే ఆ రోజు కార్యక్రమంలో ఎన్ని ఇచ్చారు? ఆయన చేతుల మీద నుండి కాకుండా ఓవరాల్ గా 300? ఆ రోజు ఎవరికి ఇవ్వలే మేము, ఓన్లీ ఒక 5-10. మేము మా యొక్క ప్రోగ్రామ్ ఉద్దేశం ఆ డాక్యుమెంట్లు ఇవ్వాలని కాదండి. ఎందుకంటే 29/12/2000 సంవత్సరంలో తొలి ఫౌండేషన్ వేశారు అప్పుడున్న నాయకులు, మన పాత ఆఫీస్ దగ్గర తొలి ఫౌండేషన్ వేశారు. మళ్ళీ అదే 29/12/2022లో మొత్తం కూడా అయిపోయాయి కాబట్టి 2 బెడ్రూమ్ ఒక బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు మేము పెట్టుకున్న కార్యక్రమమే తప్ప ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పంపిణీ కార్యక్రమం కాదని మేము పెట్టింది. అంటే చిరంజీవి గారు ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా పెద్ద చేతులతో మన సినీ కార్మికులు బాగా ఫేస్ రీడింగ్ ఉన్న పర్సన్స్ వారి చేతులు తెప్పించడం జరిగింది. ఇప్పుడు కొంతమంది ఎలిగేషన్ ఏంటంటే చిరంజీవి గారి చేతుల మీదుగా ఇచ్చిన రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఏమీ క్యాన్సిల్ కాలేదండి. వాళ్ళు 15 రోజులు మేము అంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం వాళ్ళకి క్లియర్ గా. ఏ ఒక్క సినీ కార్మికులు తీసేయండి అని చెప్పేసి గవర్నమెంట్ అధికారులు చెప్పరు, కోఆపరేటివ్ అధికారులు చెప్పరు, మీకు తెలియదు కాదు. దానికి ఏంటంటే వారి యొక్క ఉద్దేశం ఏంటంటే 6 అలాట్మెంట్లు మేము చేసాము, తర్వాత మీరు ఏమైనా అలాట్మెంట్లు చేసినా అయ్యి మా పరిధిలోకి రావు కాబట్టి మేము పరిశీలించాలి అనేది వారి ఉద్దేశం. అది ఎంతవరకు వెళ్ళిందంటే సార్ వాళ్ళ ఎలిగేషన్స్ కొన్ని పేపర్స్ లో వచ్చినవి, చిరంజీవి గారు అంత బాధ్యత రహితంగా ఆయన అసలు ఏం చూడకుండా ఆయనకి ఏం తెలియకుండా ఎలా వెళ్ళి పేపర్స్ ఇచ్చారు అని అడుగుతున్నారు. అదే తప్పండి. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి, ఇది ఇండస్ట్రీ కార్యక్రమం. ఇండస్ట్రీ పెద్ద వచ్చినప్పుడు మన చిత్రపూరి కాలనీకి ఒక ఇండస్ట్రీ పెద్ద రావాలి. మన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు. ఆయన క్లియర్ గా చెప్పారు, ఈ చిత్రపూరి కాలనీ ఏదో గొడవలు జరుగుతున్నాయి అన్నమాట నాకు సంబంధం లేదు, కానీ చిత్రపూరి పని చూసి నేను వచ్చానని ఆయన క్లియర్ గా చెప్పారు. ఆయన ఉన్నంత వరకు ఆ వీడియోలో ఉంది, ఆయన క్లియర్ గా ఆయన వాయిస్ తో చెప్పారు. చిత్రపూరి కాలనీ చాలా అంటున్నారు, అవన్నిటి గురించి నాకు సంబంధం లేదు, నేను మన కార్మికుల గురించి మన కార్మికులలోకి వస్తున్న ఉద్దేశంతో వచ్చానని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. మన కార్మికులు అంటే ఆయనకు అభిమానం ఉంది కాబట్టి ఆయన వచ్చారు ఫంక్షన్లో పాల్గొని దాన్ని కూడా ఒక తప్పుదోవ పట్టించి పార్టీల పరంగా వేరే అభిమానుల పరంగా మాట్లాడినట్టుగా మాట్లాడటం అది తప్పు. ఎందుకంటే ఇండస్ట్రీ చిత్రపూరి కాలనీ అంటే ఏ రాజకీయ వ్యవస్థకి ఏ యొక్క హీరోకి ఒక ప్రాధాన్యత ఇవ్వరు. ఇక్కడ చిత్రపూరి కాలనీలో వర్కర్స్ ని ఎవరైతే అభిమానిస్తారో వారికి ప్రాముఖ్యత ఇచ్చుకుంటాం మేము. అంటే దాని ప్రకారం వెళ్ళాం, కానీ దాన్ని తప్పుదోవ పట్టిన వాళ్ళంటే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. ఎందుకంటే ఈ రోజు మీరు చూడండి 2 బెడ్రూమ్ అంటే వాళ్ళు కూడా అంటే ఇంతకుముందు సభ్యులు కొంతమంది చిత్రపూర్లో ఉన్న ఇండస్ట్రీ పెద్దలు పండితులు అది బాగా తల పండిపోయిన వాళ్ళు, ఇప్పుడు చిట్టిబాబు గారు లాంటి వాళ్ళు కూడా అంత బాధ్యతారహితంగా అలా ఎలిగేషన్ ఎలా చేయగలిగారు అంటున్నా. అంటే ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా. ఇప్పుడు ఏం సాక్ష్యాలు ఉన్నాయో చెప్పాలంటే మా దగ్గర ఉన్న సాక్ష్యాలు మొత్తం బయట పెడతాం. వాళ్ళ దగ్గర ఏముంటుంది, 336 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయమని ఇచ్చారు డీసీఓ ఇచ్చారు అని చూపిస్తారు. ఎస్, దాంట్లో చదవమనండి, లాస్ట్ లో 15 రోజుల్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమన్నారు. మేము క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం అన్నిటికీ. ఏమని ఇవ్వబోతున్నారు సార్? మేము ఏది ఉంటే అదే ఇస్తాం. వీళ్ళు సినీ కార్మికులా కాదా, కార్మికులు కాబట్టి సినీ కార్మికులు కాదు. మేము గతంలో మీరే చూశారు, ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, గత 5 సంవత్సరాల్లో ఎంతో మంది ఉద్యమాలు చేశారు. గత ఇయర్ దాకా కూడా ఇప్పటి వరకు కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? సినీ కార్మికులకు అన్యాయం జరిగింది, బయట కార్మికులు ఇచ్చారు అని. మీరు ఈ మాట ఒప్పుకుంటారుగా? అవునండి, అసలు మెయిన్ ఎలిగేషన్ అది. దానికి ఈ కమిటీ సిద్ధంగా ఉంది. ఈ కమిటీ వచ్చిన తర్వాత నిజంగా మీరు అనుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే యూనియన్లకు పంపించాం క్లియర్ గా లిస్ట్ రాసి, వీళ్ళు మీ మెంబరా కాదా. సపోజ్ ఒక పర్సన్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ పర్సన్ పేరు పంపించి క్లియర్ గా
ఈ పర్సన్ మీ దగ్గర సరే ఒకప్పుడు సినిమాలు చేసి ఇప్పుడు మానేసినా పర్లేదు, అసలు మీరు బేసిక్ గా సినిమా వాడా కాదా, కరెక్టే కదా. అవును. ఫస్ట్ ఉన్నాడా లేదని మేము క్లుప్తంగా, అది కూడా మళ్ళీ మేము చేస్తే మళ్ళీ ఎలిగేషన్ అయ్యిద్ది అనే ఉద్దేశంతో, ఎందుకంటే మేము కూడా 51 ఎంక్వైరీలో ఉన్నాం కాబట్టి, ఇప్పుడున్న కమిటీ 11 మంది సభ్యుల్లో 6 కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి వారిని ఒక కమిటీగా వేసి వారి ద్వారా ప్రతి ఒక్క సమాచారం సేకరించాం. మేము కమిటీ వేసాం దీని మీద, ఎందుకంటే ఇక లాస్ట్ స్టేజ్, ఇప్పుడన్నా మన కొందరికన్నా న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కమిటీ చాలా మందికి న్యాయం చేసాం. మీరు కావాలంటే ఫిజికల్ గా కూడా ఎంక్వైరీ చేయండి. కొందరికైనా సార్ అందరికి న్యాయం చేయాలనే ఆశయం ఉందా ఇప్పుడున్న కమిటీ? మాకు క్లియర్ గా ఉంది సార్, దాన్ని బట్టే ఈ విమర్శలు మాకు. ప్రతి ఒక్క కార్మికుడికి ఇల్లు లేదా ప్రతి ఫ్లాట్, ఒక్క కార్మికుడికి అంత చేయలేము సార్, ఎందుకంటే ఇది ఉందే 4,200. తెలుగు ఇండస్ట్రీలో ఎంత మంది ఉన్నారండి? తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యక్షంగా 24,000 మంది ఉన్నారండి. నేను ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా నా దగ్గరే 24,000 మంది మెంబర్స్ సభ్యత్వాలు ఉన్నాయి. అంటే ఈ 67 ఎకరాలు కాక కొంత అలాట్మెంట్ కూడా జరగబోతుంది ఫ్యూచర్ లో కూడా. ఫ్యూచర్ లో జరగబోయేదానికి న్యాయం జరిగిందండి. మన ప్రభుత్వానికి అడుగుతున్నాం మేము ఫెడరేషన్ పరంగా. అది ఇక్కడేనండి ఇది? ఇక్కడ లేదండి ల్యాండ్, ఇక్కడ లేదు. ఓన్లీ ఒక 3 ఎకరాలే ఉంది. ఒక 300 మందికే వస్తుంది. మేము అది త్వరలో కేటాయించబోతున్నాం. అది కూడా తెలియజేస్తాం ఇంకా అన్ని వివరాలతో. ఇప్పుడు 2005లో తీసుకున్న సభ్యత్వం ఉన్న వాళ్ళకి తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉంటుందో బేసిక్ అమౌంట్ ఇప్పుడు పెరిగిందా అది? అంటే ఇప్పుడు ఫ్లాట్స్ కోసం రిజిస్ట్రేషన్ అలాట్మెంట్ అయిపోయింది కంప్లీట్ గా. ఇప్పుడు ప్రస్తుతం కొత్త వాళ్ళు చేసుకోవడానికి వీల్లేదు, ఆ ఛాన్స్ లేదు. ఉంటుందండి. ఆల్రెడీ మా దగ్గర ఉన్న వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. వాళ్ళు కట్టుకోకపోతే మళ్ళీ బయటకి అనౌన్స్ చేస్తాం ఫెడరేషన్ కి. ఓకే, అలా ఉన్నాయా ఇప్పుడు? ఇప్పుడు రేపు పొద్దున కట్టబోయే వాటికి అలాగే ఉంటుంది. ఇంకా ఎన్ని అలా పెండింగ్ లో ఉండొచ్చు అంటే వెయిటింగ్ లిస్ట్ లో కట్టలేక మాకు వద్దులే వెయిటింగ్ లిస్ట్ లో 500 మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారండి. ఇప్పుడు 500 మందిలో అందరూ కట్టుకోలేరు. కొందరు కట్టుకోలేక కొందరు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయారు, కొందరు అట్లా ఉన్నారు. అనిల్ గారు, మీ మీద ఒక చిన్న, అంటే చిన్నదేం కాదు, పెద్ద అభియోగం ఉంది, దానికి మీరు సమాధానం ఇవ్వాలి. ఏంటంటే మీ సొంత వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు కూడా దీని లోపల 1-2 కాదు, దగ్గర నేను ఇప్పుడే చూశాను 80 మంది ఉన్నారు మీ తరఫు నుండి. ఆ లబ్ధిదారులు కాదు, కానీ ఆయన కేవలం ఇది చేశారు అనేది మీ మీద ఒక ఎలిగేషన్. దానికి ఏంటి సమాధానం? సరే, 80 ప్లాట్లు మీరు తీసుకున్నారా? నా కుటుంబ సభ్యులు 80 ఫ్లాట్లు ఉంటే నాకు క్లియర్ గా నాకు లిస్ట్ అందజేస్తే నాకు మంచిదే. కానీ నా కుటుంబ సభ్యులు అంటే ఇప్పుడు వల్లభని అని పేరున్నంలోనే నా కుటుంబ సభ్యులు కారు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా గ్రహించాలి. నా కుటుంబ సభ్యులు ఉండుండొచ్చు, నా కుటుంబ సభ్యులు సినీ కార్మికులు కాబట్టి నేను ఆ రోజు తీసుకున్న మాట కూడా వాస్తవం. ఎందుకంటే రూల్స్ ప్రకారం నేను తీసుకున్నాను. నేను ఎన్నేం తీసుకున్నాను, అన్ని మీ దగ్గర కూడా ఉన్నాయి కాబట్టి ఏది ముందు పెట్టా నేను వివరణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు మేము సభ్యత్వాల పరంగానే తీసుకున్నాం, మేము అఫీషియల్ గా కట్టాము, అఫీషియల్ గానే తీసుకున్నాం, అఫీషియల్ అలాట్మెంట్ కమిటీ ద్వారానే సాధించుకున్నాం. మేము ఆ రోజు ఏమీ కూడా అక్రమంగా రాలేదు, ఎవరు రాలేదు. మా ఇంట్లో మా ఫ్యామిలీకి ఉంది అన్నారు, మా అమ్మ నాన్నకి ఇద్దరికి ఉంది అన్నారు కాబట్టి మా నాన్నగారిది కూడా తొలగించడం కూడా జరిగింది. ఎందుకంటే మేము క్లియర్. ఇప్పుడు మా సిస్టర్స్ ఉన్నారు, మా సిస్టర్స్ మా ఫ్యామిలీ కాదు, వారు మ్యారేజ్ అయిపోయారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఇండస్ట్రీలో ఉన్నారా? ఇండస్ట్రీలోనే ఉన్నాం మేము. నేను 22 years నుంచి ఇక్కడ ఇండస్ట్రీలోనే ఉన్నానండి. మీరున్నారు సార్? అంటే మీ కుటుంబం, నేను మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నాం. మీ నాన్నగారు కూడా? మేము ఎప్పుడు చిత్రపురి కాలనీలో ఉండేవాళ్ళం. మీ నాన్నగారు కూడా సినిమాలో పని? మా నాన్నగారికి ఇప్పుడు కాళ్ళు లేదు కాబట్టి ఇప్పుడు ఊర్లో ఉంటున్నారు, కానీ సినిమాలో పనిచేయడం జరిగింది. వాళ్ళందరూ మేము సినీ కుటుంబం కాబట్టి మేము తీసుకున్నాం తప్ప మేము బయట నుంచి వచ్చి తీసుకోలేదు. ఇంకొకటి సార్, బొంతు రామ్మోహన్ గారి తాలూకా బంధువులు కూడా అలాట్ చేశాము అని ఉంది సార్. ఇక్కడ ఎవరికైనా మీరు ఇందాక స్టార్టింగ్ అడిగారు క్వశ్చన్, చిత్రపురిలో సభ్యత్వం కావాలంటే అది సినీ వర్కర్ అయి ఉంటే మాత్రమే ఇస్తాము. అది సినీ వర్కర్ ఎలా అయ్యాడో మాకు సంబంధం లేని సబ్జెక్ట్. ఎందుకంటే ఇప్పుడంటే నేను ఫెడరేషన్ ఉన్నాను కాబట్టి నాకు అన్ని తెలుస్తాయి. గతంలో నాకేం తెలియదు. ప్రతి ఒక్క యూనియన్ నుంచి, ప్రతి ఒక్క సినీ కంపెనీ నుంచి కానీ ఒక లెటర్ కానీ ఒక కార్డు కానీ కంపల్సరీ ఉంటే మాత్రమే. అంటే ఇది కేవలం ఇప్పుడు మీరు బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు జరిగిందని చెప్పట్లేదు సార్, గతంలో ఎప్పుడన్నా జరుగుండొచ్చా? ఎప్పుడు జరగదండి. ఎవరికైనా సరే 2015లో లేకపోతే కొమరం వెంకటేష్ గారైనా ఎవరైనా సరే యూనియన్ నుంచి కార్డు తీసుకొస్తే మేము సభ్యత్వం ఇస్తాం. కానీ ఆ యూనియన్ కార్డు జెన్యూనా కాదా అని మేము పరిగణలో వెళ్ళిన తర్వాత కొన్ని బయటపడుతున్నమాట వాస్తవం. ఎందుకంటే యూనియన్ కూడా తెలియకుండా యూనియన్ కార్డులకు జిరాక్స్ కార్డులు తీసుకొచ్చి మా దగ్గర సబ్మిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అప్పుడు మేము యూనియన్లకి లెటర్లు రాయడం జరిగింది, కొందరు సమాచారం తెలియజేశారు, కొందరు తెలియజేయలేదు. ఎందుకంటే యూనియన్ మన సొసైటీ ఏం చేస్తుంది, సొసైటీ వేరు, ఇండస్ట్రీ వేరుగా మీరు భావించాలి. ఫెడరేషన్లకు సంబంధించిన 24 యూనియన్లు కానీ, లేకపోతే మీ ల్యాబ్స్ కానీ, థియేటర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ ద్వారా నుంచి ఒక ఐడి కార్డు తీసుకొస్తే మేము సభ్యత్వం ఇస్తారు. ఇక్కడ ఒక థియేటర్ లో పనిచేసే వ్యక్తికి కూడా అర్హత ఉందంటున్నారు? ఉంది. థియేటర్ లో పనిచేసే టికెట్లు కోసే వ్యక్తికి వారికి లేదు. మెయిన్ గా ఆ థియేటర్ యాజమాన్యం ఇస్తుంది కదా,
అకౌంటెంట్ కానీ ఫస్ట్ నుంచి మన సినీ ప్రాముఖ్యతకి ఆధారపడి ఉండే వాళ్ళకి, సినీ ఇండస్ట్రీ మీద సినీ ఇండస్ట్రీ మీద ఆధారపడి వాళ్ళందరూ పరోక్షంగా ఆధారపడినారు, ప్రత్యక్షంగా కాదు. ప్రత్యక్షంగా కాదు. ముందు ప్రయారిటీ ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళకే ఇస్తాము, తర్వాత పరోక్షంగా ఉన్న వాళ్ళకి కూడా ఇస్తాం. మీరు బాగా స్ట్రాంగ్ అయిపోతున్నారట చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ గానే కాదు, అటు పొలిటికల్ గా కూడా, అటు ఎంఐఎం తోటి కానీ, ఇటు బీజేపీ వాళ్ళతోటి కానీ, టీఆర్ఎస్ వాళ్ళతోటి కానీ. కాబట్టి మీరు ఇంత స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా చేయొచ్చు అంటున్నారు. సార్ ఇక్కడ ఎవ్వరు ఏం చేయడానికి ఏమీ ఉండదండి, మీకు తెలుసు. ఇక్కడ ఎందుకంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకొని, పని చేసేవాడి మీద రాళ్ళు పడతాయి. నేను కూడా సరదాగా ఏదో మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయి ఇంకో 10 సంవత్సరాల ప్రాజెక్ట్ నడుపుదాము, రాజకీయంగా నడుపుదాం అనుకుంటే నా మీద ఒక విమర్శ కూడా రాదు. అందరూ ఎవరైతే విమర్శ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి నీకు ఎన్ని ఫ్లాట్లు కావాలి చెప్పు, నీకేం కావాలో చెప్పు అని చెప్పుకుంటా కాలయాపన చేసుకుంటా వెళ్తే ఒక విమర్శ కూడా బయటకు రాదు. మీరు బాగా గ్రహించండి. ఇక్కడ ఇవ్వడానికి ఇంకొక సంవత్సరం కూడా కాలయాపన చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ఈఎంఐలు కట్టుకోలేక, అద్దెలు కట్టుకోలేక బాధపడుతున్న వాళ్ళు మీరు వాళ్ళ విషయాలు వాళ్ళని గ్రహించండి. ఫస్ట్ ఇక్కడ 20 ఏళ్ళు ఏ ప్రాజెక్ట్ కూడా ఎక్కడ కూడా ఏ చరిత్రలో ఉండదు. 20 ఏళ్ళు ప్రాజెక్ట్ చేసామంటే ఒక ప్రాజెక్ట్ వాల్యూ 500 కోట్లు అయితే 2000 కోట్లు అయిద్దండి. ఎందుకంటే ఎక్స్పెండిచర్ మీకు తెలుసు. ఈ కోవిడ్ తర్వాత ఎలా ఉందో కూడా తెలుసు. 10 రూపాయలు ఆ రోజు 250 రూపాయలు ఉన్న సిమెంట్ బ్యాగ్ ఈ రోజు 380 రూపాయలు ఉందండి. అంటే ఇప్పుడు ఆ వ్యత్యాసం ఎవరిస్తారు? మన ఏ సభ్యుల మీద భారం వేస్తాం? ఇప్పుడు భారం వేసే పరిస్థితి కూడా లేదు. ఒకరోజు ఏదో వాళ్ళు అన్నారు కదా అని చెప్పి ఒక నెల నేను ఆఫీస్కి రాకపోయినా ఒక 2 కోట్ల రూపాయల భారం పడిద్దండి. ఆ 2 కోట్ల రూపాయల భారం ఎవరి మీద వేయాలి? అది ఎవరు గ్రహించట్లేదు. నా బాధ కూడా అదే. ఇప్పుడు అనిల్ స్ట్రాంగ్ అవుతున్నాడంటే, అనిల్ కూడా స్ట్రాంగ్ అవుతున్నాడంటే ఇన్ని విమర్శలు వస్తున్నాయి కానీ నేను ఇక్కడే ఉంటూ మా ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడే ఉంటాను. అలాగే మా మిస్సెస్ కూడా ఇక్కడ కౌన్సిలర్, బేసిక్గా బీజేపీ తరఫున, మణికొండ తరఫున బీజేపీ తరఫున కౌన్సిలర్. మేము వారి యొక్క సహాయం కూడా తీసుకుంటా. మీరు చూస్తున్నారు ఒకప్పుడు ఎలా ఉండదు, ఇప్పుడు ఎలా ఉండదు చూడండి. అంతిమంగా ఒక పార్కులు కానీ అన్ని డెవలప్ చేసుకుంటా ఇది ఇవ్వాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం కాబట్టి మా మీద విమర్శలు. నేను కూడా కాలయాపన చేసుకుంటా, ఏదో మిస్యూజ్ చేసుకుంటా నేను వెళ్ళిపోతే నాకు ఒక విమర్శ రాదు. ఇప్పుడు నాకేమన్నా నేను ఒకరిని మేనేజ్ చేయాలంటే నేను ఏమైనా అక్రమంగా సంపాదించి వారందరూ మేనేజ్ చేస్తే ఒక నిమిషం బయట. ఒకటి చెప్పండి, మీ మీద విమర్శలు వచ్చేవి బయట వాళ్ళ దగ్గర నుండా, లేకపోతే మీరు ఆల్రెడీ ఇక్కడ లబ్ధి చేకూర్చిన వాళ్ళ దగ్గర నుండి అయితే మీకు విమర్శలు రావు, బయట వాళ్ళ దగ్గర నుండి వస్తున్నాయి? ఎవరి దగ్గర నుండి వస్తున్నాయి అనుకుంటున్నారు? సార్ మా దగ్గర విమర్శలు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 4700 సభ్యత్వాలు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ సొసైటీలో. వాళ్ళ దగ్గర నుండి రాట్లా. 4700 మంది సభ్యత్వాలు ఉన్నారు. దాంట్లో 4213 మందికి ఫ్లాట్స్ ఉన్నాయి. మిగతా 500 మందికి, దాంట్లో కొందరు అన్యాయంగా నాకు రాలేదు అనుకునే వాళ్ళు, కొందరు బాధపడుతూ మాట్లాడే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు కావాలని అంటే క్రియేట్ చేస్తే, బ్లాక్మెయిల్ చేస్తే, ఉద్యమం చేస్తే, వారిని విమర్శిస్తా ఉంటే వాళ్ళు పిలిచి మాట్లాడతారు. మాట్లాడే వాళ్ళు మీకు తెలుసు కదా, 2-3 తప్ప ఎవరు ఉన్నారండి మీకు మాట్లాడే వాళ్ళు? ఎక్కడైనా చూడండి, ఎన్ని ప్రచార మాధ్యమాల్లో చూడండి, ఎన్ని మీడియాలో చూడండి, ఆ 4-5 తప్ప ఎవరన్నా మైక్ పట్టే వాళ్ళు ఎవరన్నా చెప్పండి. మళ్ళా కొందరు లేడీస్ తో మాట్లాడిపిస్తారు, ఇది ఇష్టం వచ్చినట్టుగా బూతులు అయ్యి మాట్లాడిపిస్తా ఉంటారు. వాళ్ళు ఎవరు? అసలు మన సభ్యులే కాదు, మన సభ్యులే కాదు. ఇప్పుడు అట్లా విమర్శకు ప్రతి విమర్శ చేయాలంటే పొలిటికల్ అంటారా? ఎస్, అట్లా విమర్శకు ప్రతి విమర్శ చేయాలంటే నేను రోజుకు 100 మందితో 100 ఛానల్తో నేను చెప్పించగలనండి. ఇది కాదు మనకి. దీనివల్ల ఒకటి గ్రహించండి, చిత్రపురి ఇమేజ్ వద్దండి. ఇది చిత్రపురి 20-30 ఏళ్ల నుంచి ఎంతో మంది త్యాగాలు చేస్తే వచ్చింది. దీన్ని ఇప్పుడు నిలబెట్టుకోకపోతే, ఇప్పుడున్న రేట్ల ప్రకారం కానీ, ఇప్పుడున్న ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలో దీన్ని నిలబెట్టుకోకపోతే, ఒక్కసారి ప్రాజెక్ట్ అయిపోయిందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ కోలుకోవడానికి మళ్ళీ 10 ఏళ్ళు కూడా పట్టిందండి. ఎందుకంటే 10 ఏళ్ళు అయిపోయినట్టే. ఎందుకంటే ఈ రోజు 130 కోట్ల లోటు బడ్జెట్. మీరు ఎంతసేపటికి ఏ మీడియా అయినా సరే అదేమైందని అడుగుతున్నారు తప్ప అసలు ఇంత లోటు బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేస్తారని ఒక ప్రశ్న ఎవరికి కూడా రావట్లేదు. ఎందుకంటే మీకు ఏం తెలియదు కాబట్టి దీని గురించి అవగాహన. ఇది పబ్లిక్ గా తెలిసింది. 130 కోట్ల లోటు బడ్జెట్ పబ్లిక్ దగ్గర నుంచి రావాల్సింది సుమారు ఇంకా 20 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ సభ్యుల దగ్గర నుంచి 20 కోట్ల రూపాయలు మాత్రమే రావాలి. కానీ ఖర్చు పెట్టాల్సింది 130 కోట్లు ఉందండి. ఎలా పెడతారు, దీని ఎలా విజన్ ఏంటి అనేది కూడా మేము తట్టుకుంటా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నాం. దీనికి ఎవరికి తెలియట్లా బాధ. అదే అడగబోతుంది సార్, దాన్ని ఎలా చేయబోతున్నారు? ఇందాక నేను బాంబ్ బ్లాస్టింగ్ కి 70 కోట్లే మీకు ఎలా చేకూర్చగలిగారా నిధులు అని అడిగా. ఇప్పుడు మిగిలిపోయిన ప్రాజెక్టులు కంప్లీట్ చేసి వాళ్ళ లబ్ధిదారులకు ఇవ్వాలి అని అంటే హౌ యు ఆర్ గోయింగ్ టు మేనేజ్ ఇట్ అనేది నా క్వశ్చన్. ఎస్ సార్, మాకు ఆ విజన్ ఉంది కాబట్టి. ఎందుకంటే ఎక్కడ కూడా ఏదో డబ్బు తెచ్చాకనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామనే లక్ష్యంగా మేము పనిచేయట్లేదు. ఈ రోజు డబ్బు పని అయిపోయిందంటే ఆ వనరులు ఎలా సమకూర్చుకోవాలి అని మీలాంటి తెలిసిన వాళ్ళ దగ్గర, ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళ దగ్గర, కాంట్రాక్టుల దగ్గర మాకున్న పరిచయాలతో ఎక్కడికక్కడ క్రెడిట్ తెచ్చుకుంటా, ఒక సిమెంట్ కానీ, ఐరన్ కానీ ప్రతి ఒక్కటి క్రెడిట్ తెచ్చుకుంటా మేము ఈ వ్యవస్థను నడుపుకుంటా వచ్చామండి. ఎవరైనా సరే నేను చెప్పేది ఒకటే, ఈ 2 సంవత్సరాల్లో సభ్యులు డబ్బు కడితే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే నేను కూడా ఇంకో 5 ఏళ్ళు పట్టిద్దండి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు చేసిన పని చేశాను నేను. సార్ మరి వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ మీకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది?
రిటర్న్స్ కూడా రాబట్టుకోవడానికి చాలా ఒత్తిడి పెంచాం ఈ 2 years లో. కంపల్సరీ కట్టాలి, కట్టకపోతే పోతుంది, ఫైనల్ స్టేజ్ ఇది, ఈ గొడవలు, దీంతో అంత ఇబ్బంది అవుతుంది అని అన్ని విధాలుగా వాళ్ళ మీద. పైగా వాళ్ళు ఇచ్చిన బేసిక్ అమౌంట్ కూడా వాళ్ళకి తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. అసలు ఇప్పుడు కొందరు మేము ఇప్పుడు 130 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ అన్నదానికి కారణంలో దాంట్లో 50 కోట్ల రూపాయలు సభ్యుల డబ్బు ఉన్నాయండి మా దగ్గర. వాళ్ళకి ఫ్లాట్ లేదు, వాళ్ళ వెయిటింగ్ సభ్యుల డబ్బే మా దగ్గర 50 కోట్ల రూపాయలు ఉంది. ఎవరైనా సడన్ గా వచ్చి నాకు ఫ్లాట్ వద్దు, ఏమొద్దు, నా డబ్బులు నాకు ఇవ్వండి అన్నగా ఇక్కడ ఇచ్చే పరిస్థితి లేదు ఇక్కడ. ఈ 2 years లో అధికారికంగా అందరికీ తెలిసిందే, దీంట్లో దాచిపెట్టేది ఏమీ లేదు. మీడియాకు ఇప్పుడు 51 ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చినప్పుడు అందరూ రాశారు ఇదే 101 కోట్ల అవినీతి, మరి 100 కోట్ల లోటు బడ్జెట్ అని. 100 కోట్ల లోటు బడ్జెట్ ఈ కమిటీ ఎలా బరాయిస్తుంది అని కూడా మరి ఆలోచన చేయాలిగా మాట్లాడేవాళ్ళు. సరే, ఎవరైనా మాట్లాడతారు, కొందరు బాధతో మాట్లాడతారు. నేను వాళ్ళ బాధను కూడా నేను ఇప్పుడు కూడా ప్రతి కౌంటర్ వేయిందా కూడా. అందుకే ఇన్ని రోజులు కూడా నేను మీడియా ముందుకు కానీ వచ్చినా నా యొక్క పని, నేను చేసిన పనే చెప్పుకుంటాను తప్ప ట్రాన్స్పరెన్సీ కోసమే అడుగుతున్నాను సార్. ఎస్, ఈ ట్రాన్స్పరెన్సీ మీ నుండి రావాలనే క్వశ్చన్ ఇది. నాకు ఒకటేనండి, విమర్శ చేసుకుంటా పోతే మళ్ళీ ఇంకో విమర్శ, మళ్ళీ ఇంకో ప్రతి విమర్శ, ఇవన్నీ వస్తాయి. నేను అలా అని చెప్పేసి మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా పిలిచి నేను వద్దు, నాకు సహకరించండి, మీకు ఏం కావాలో చెప్పండి అంటే ఒక్క మీడియా ముందుకు ఎవరు రారు. మళ్ళీ ఇక్కడ మీడియాని పక్కన పెడదాం సార్. ఇప్పుడు మీడియా ఏం చెప్పినా కూడా అల్టిమేట్ మనకి జడ్జి ఎవరు? కోర్టే కదా. వాళ్ళ జస్టిస్ అనేది కోర్టే ఇస్తుంది. కోర్టు ఏం చెప్తే మనం చేసుకుంటాం. ఇప్పుడు కోర్టుకి మీరు ఏం చెప్పబోతున్నారు? ఈ 100 కోట్ల సమీకరణ కానీ, నిధులు కానీ మీరు ఎలా చేయబోతున్నారు? అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? మా ఫ్యూచర్ ప్లాన్ ఒకటే సార్, ఇప్పుడున్న సభ్యుల దగ్గర నుంచి వచ్చే అమౌంట్తో చిన్న ప్రాజెక్ట్ ఆగకుండా ముందు కంప్లీట్ చేసుకుంటా వెళ్ళిపోవాలి సమానంగా. ఇటు రోవర్స్ కానీ, ఎంఐజీ కానీ, డూప్లెక్స్ కానీ, 3 ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఉంది, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, అవన్నీ కూడా సమకూర్చుకుంటా వెళ్తూ ఉన్నాం. ఏదైతే ఫస్ట్ మౌలికంగా మన ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చి నివాసం ఉండాలంటే ఏం కావాలో మౌలిక వస్తువులు, కరెంట్ కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, వీటి మీద మేము మెయిన్ ప్రాధాన్యత తీసుకుంటా వాటిని డెవలప్ చేసుకుంటా వెళ్తున్నాం. దాంట్లో భాగంగా అన్ని కూడా ఎంఐజీ కానీ, డూప్లెక్స్ కానీ అన్ని పర్మిషన్లు తీసుకొచ్చాం. ఎలక్ట్రికల్, పవర్, వాటర్, డ్రైనేజ్ అన్ని కూడా ఇచ్చాం. ఇప్పుడు హ్యాపీగా నివాసం ఉంటున్నారు. ఇక చిన్న చిన్న పనులు మినహా అవి కూడా 3 to 6 months లో ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అవుతుంది. ఈ కంప్లీట్ కావడానికి సంబంధించిన వనరులన్నీ కూడా రేపు రాబో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత వారి మీద ఇప్పుడున్న రేట్లకి, ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ రేట్లు కాకుండా మనకు అందరికి అందుబాటులో ఉండే విధంగా ఒక రేట్లు బ్యాలెన్స్ చేసుకొని వారి మీద అక్కడి నుంచి కొంచెం అమౌంట్ సేకరించి ఈ ఉన్న అప్పులు తీర్చుకోవటం కానీ, మన ఫైనాన్స్ తీర్చుకోవటం కానీ, మన తెచ్చిన ఫైనాన్స్ దాని గురించి కానీ మేమంతా ముందుకి ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు అంతిమంగా ఇంకొక ప్రశ్న నాది. ఆ రోజు ఇదే చిత్రపురి సభ్యులందరికీ కూడా మేము 2021 గెలిచామని తృప్తి, 20 డిసెంబర్లో ఎలక్షన్ పెట్టారు, గెలిచామని తృప్తి తప్ప నాకు ఆ రోజు అంత పెను సవాళ్ళు. మొత్తం ఇవన్నీ ప్రశ్నలే. మాకు ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ లేదు 14 సంవత్సరాల నుంచి. ఇదే డూప్లెక్స్ కి, రోవర్స్ కి పర్మిషన్ లేదు. ఇప్పుడు వచ్చిందండి, అన్ని తీసుకొచ్చాము, పర్మిషన్ లేదు. ఒక పక్క ఆ రోజు మేము మా ఎలక్షన్ అప్పటికే మన చిత్రపురి కాలనీ 67 ఎకరాల 16 గుంటల డాక్యుమెంట్, సింగిల్ డాక్యుమెంట్ 3,000 కోట్లు అంటున్నారు చూడండి. ఈ డాక్యుమెంట్ వాల్యూ 3,000 కోట్లు. 3,000 కోట్ల రూపాయల డాక్యుమెంట్ ఎస్బీఐ ఆక్షన్కి వేసింది. ఆక్షన్ ప్రకటిస్తే ఈ కమిటీ గెలిచిన తర్వాత గత కమిటీ కూడా చాలా ప్రయత్నాలు చేసింది అది ఆక్షన్కి పోకుండా. అప్పట్లో 2020 దాకా ఉన్న కమిటీ వినోద బాల గారు, పరచూరెన్స్ గారు కూడా మేము ఆక్షన్కి వెళ్లకుండా కొద్ది కట్టుకుంటా టైం తీసుకుంటా వచ్చాం. ఒక టైం కూడా వాళ్ళు ఒక సర్టన్ పీరియడ్ వరకు ఇస్తారు, ఒక 6 నెలలు, 1 year వరకు ఇస్తారు. 1 year వరకు ఇచ్చాక ఆన్లైన్ లో ఆక్షన్ వేశారండి. మంది ఆన్లైన్ లో ఆక్షన్ వేస్తే అప్పుడు తిరగని ప్లేస్ లేదు ఇక్కడ. ఒక నేషనల్ బ్యాంకులు కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ తెలిస్తే అడిగిపోయాక మాకు ఫైనల్ గా ఎస్బీఐ బ్యాంక్ అయితే ఇదే నిర్మలా సీతారామన్ గారి దాకా వెళ్ళానండి నేను ఢిల్లీ. మా ఫ్రెండ్ అంజిబాబు అని ఉంటే వారి యొక్క పట్టుకొని ఢిల్లీ వెళ్ళి లాస్ట్ గా మేడం ఎస్బీఐ హెడ్, ఇండియా హెడ్ శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పి ఆయన అపాయింట్మెంట్ ఇప్పించారు బాంబేలో. ఇప్పిస్తే నేనే స్వయంగా వెళ్ళి మాట్లాడాను వారితో. వారు ఒక్క సలహా చెప్పారు, సార్ అనిల్ గారు మీ సొసైటీకి లోన్ రాదు, 3 years ఒకసారి ఎన్పిఐ ఆన్లైన్లో ఆప్షన్ అయ్యాక 3 years వరకు ఏ నేషనల్ బ్యాంక్ కానీ, ప్రైవేట్ ఫైనాన్స్, ఆర్బీఐ అప్రూవల్ చేసిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఏమీ ఇవ్వవు. మీరు అప్పో చేసి ముందు మీ డాక్యుమెంట్ మీరు కాపాడుకోండి, లేకపోతే మీరు మాకు కట్టవలసిన 20 కోట్లు కాకుండా మీరు ఇండివిజువల్ సభ్యునికి బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చారు, అవి ఒక 100 కోట్లు ఉంటాయి, అది కూడా కట్టిన దాకా మీ డాక్యుమెంట్ ఇవ్వరు, సొసైటీ కట్టాల్సి ఉంటుంది, మొత్తం సొసైటీ కట్టాల్సి వస్తుంది, మీరు ఇబ్బంది పడతారు, అర్జెంట్ గా ముందు ఆ డాక్యుమెంట్ బయటకు తీయండి అంటే అప్పుడు వచ్చి ఇండస్ట్రీలో పెద్దలందరి దగ్గరికి వెళ్ళాం. ఎవరు వారి వంతు వారు సహాయాలు చేశారు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళిన పని కాలేదు. లాస్ట్కి అంతిమంగా మా యొక్క కష్టం చూసి చదలవాడ శ్రీనివాస్ గారు దగ్గరికి ప్రసన్న గారు, అజయ్ గారు తీసుకెళ్లారు. చదలవాడ శ్రీనివాస్ గారు ఆయనే
చూడండి మీ ప్రయత్నం మీరు చేయండి అని చెప్పి ఆయన కూడా పాపం కొన్ని బ్యాంకులకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కి అన్ని కూడా పంపించారు. ప్రొడ్యూసర్ ఇక అంతిమంగా ఎవరు మీకు కాదు నేనే ఇస్తా అని చెప్పేసి ఆయన మళ్ళీ ఆయన ఇచ్చింది కూడా మా చేతికి ఇవ్వలేదండి. ఆయన డైరెక్ట్ గా బ్యాంకే కట్టి డాక్యుమెంట్ బయటకు విడిపించాడు. తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ మీ దగ్గర పెట్టుకుని మేము చెప్పాం, కానీ నాకు వద్దమ్మా, నాకు అవన్నీ ఏమొద్దు, నాకు 3.5 acres మీరు మార్టిగేజ్ చేయాలి కాబట్టి నాకు మార్టిగేజ్ చేయండి అని చెప్పి ఆ రోజు సభ్యులందరికీ చెప్పి చేశాం. మీరు చూడండి ఇప్పుడు ఇదే విమర్శించే వాళ్ళు కూడా లోన్ తీసుకున్నారు, చదలవారి గారి దగ్గర లోన్ తీసుకున్నారు, తప్పది, మన జీవోకు విరుద్ధం. ఎస్, జీవోలో ఉంది మన ప్రైవేట్ వ్యక్తి దగ్గర తీసుకోవద్దని, కానీ మరి ఆ రోజు ఎవరు ఇచ్చారు మనకి? అంటే ఇది కాపాడటం కూడా తప్ప మేము చేసిన పని. ఇప్పుడు మీ అడ్వకేట్ ఏం చెప్తున్నాడండి, లా ఏం చెప్తుంది దీని విషయం? మేము ఇప్పుడు మాకు డీసీఓ గారు కూడా రాశారండి, మాకు కోఆపరేటివ్ అధికారులు కూడా వారి యాక్ట్ ప్రకారం మేము 3 to 6 months లో మేము తీర్చేస్తా అని చెప్పాము. మేము బైలా అమెండ్మెంట్ కూడా పెట్టుకున్నాం. తర్వాత మళ్ళీ ఆయన దగ్గర నుండి మీరు ల్యాండ్ పేపర్స్ డెవలప్మెంట్ కి. ఓకే, సో ఒక 4 points లో మీరు మీడియాకి అంటే అవగాహన లేమితోటి రాస్తున్న మీడియాకి మీ భావజాలంలో మీరు అనుకునే విధంగా ఒక 4 points ఫాస్ట్ గా చెప్పండి. 4 points. సార్, ఒక్కటే, చిత్రపురి కాలనీలో ఏదైనా తప్పు ఒప్పులు ఉన్నా సరి చేసుకొని పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కోఆపరేటివ్ అధికారులు అలాట్మెంట్ల విషయంలో మాకు ఎటువంటి గైడ్లైన్ చేసినా దాని ప్రకారం మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాని గతంలో 51 ఎంక్వైరీ నిర్ణయించిన 100 కోట్ల యొక్క అవినీతి అనేది ఎక్కడ జరగలేదని చెప్పి క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. అడ్వాన్స్ రూపంలో ఇవ్వడం జరిగిందని, ఆ అడ్వాన్స్ కూడా రాబట్టడానికి ఈ కమిటీ అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. దాంట్లో మేము సఫలమయ్యాము. ఐవీఆర్సీఎల్ నుంచి రావాల్సిన 49 కోట్లు ఇవ్వాలని చెప్పి వారు ఒప్పుకోవడం జరిగింది. దానికి మేము హ్యాపీగా ఉన్నాం. తర్వాత యువర్స్ కన్స్ట్రక్షన్ నాయుడు గారు ఇవ్వాల్సిన 30 కోట్ల రూపాయలు కూడా కోర్టులో ఆర్బిట్రేషన్ శాంక్షన్ అయింది. ఆల్రెడీ జడ్జిని నియమించారు, అది కూడా విచారణ జరుగుతుంది. తర్వాత అవి కూడా మాకు వస్తాయని భావిస్తున్నాం. ఈ కమిటీ ఎప్పుడైనా సరే సభ్యులకి న్యాయం చేయాలని సంకల్పంతో పనిచేస్తున్నాం. దాని ప్రకారం ముందుకు వెళ్తున్నాం. ఇటువంటి విమర్శలకి ఇక్కడ తావు లేదు. మేము నిజమైన సినీ కార్మికులు న్యాయం చేసే విధంగా వెళ్తున్నాం. ఇక్కడ వ్యక్తిగత విమర్శలకు తావు లేకుండా అందరం కూడా ఒక కలిసి పనిచేస్తేనే ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుందని భావంతో మేము పనిచేస్తున్నాం. ఇక్కడ ఎంతసేపటికి ఒక విమర్శ చేస్తే భయపడి పక్కకు తప్పుకుంటాడు కదా, తర్వాత మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు కదా అనే సంకల్పంతోనే పనిచేస్తున్నారు. కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి. సరే, ఇంత పెద్ద ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే ఒకరిద్దరికి అన్యాయం జరిగిన మాట వాస్తవం. కావాలని అన్యాయం ఎవరు చేయరు. డబ్బు కట్టలేక ఇన్స్టాల్మెంట్లు సరైన సమయంలో సొసైటీ కట్టలేని వారిని తొలగించే యొక్క విధానంలో కొందరు బాధపడ్డమాట వాస్తవం. అటువంటి వారికి కూడా అతి త్వరలో కొత్త ప్రాజెక్ట్ రూపంలో వారికి కూడా న్యాయం చేసి అందరికీ న్యాయం చేసే విధంగా ఈ కమిటీ ప్రయత్నం చేస్తుందని చెప్పి నేను తెలియజేయగలను. ఎక్సలెంట్ సార్, చాలా బాగా చెప్పారు. సో ఈ విమర్శలకు కానీ వాటికి కానీ త్వరలో మీరు చెక్ పెట్టాలని, అండ్ ఇప్పటివరకు మనం చాలా హార్ట్గా నెగిటివ్గా మాట్లాడుకున్నాము. అండ్ మేము విన్నదాని ప్రకారం మా అమ్మ న్యూస్ సంబంధించిన మీరు ప్రతి మతానికి సంబంధించి కుల మతాలకు అతీతంగా చక్కగా పండుగలు కూడా చేస్తున్నారు. నిన్న రిపబ్లిక్ డే కూడా బాగా చేశారని విన్నాం. ఇజ్ ఇట్? ఇక్కడ మా భావన ఒకటే అండి, ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఏ చిన్న కార్యక్రమం చేసినా చాలా పెద్ద ఎత్తున చేస్తాం. ఎందుకంటే ఇక్కడ 413 కుటుంబాలు అందరం కూడా కలిసిమెలిసిగా ఉండాలనే ఉద్దేశంతో సినిమా అనేది ఒక మతం, సినిమా అనేది ఇక్కడ కులాలు మతాలు రాజకీయాలు ఉండవండి. ఇప్పుడు నేను మనకి రాజకీయ పరంగా ఆలోచన చేసిన ఈ రోజున్న అధికార గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ మనకి ఏ యొక్క సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించడానికి వారు సిద్ధంగా ఉంటూ వారు ముందుకు వస్తున్నారు. అలాగే బీజేపీ నాయకులు, మా మిసెస్ బీజేపీలో ఉన్న ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కానీ, ఇక్కడ మీరు అన్నట్టుగా నేను అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఉంటాను కాబట్టి అందరూ కూడా మమ్మల్ని ఆస్వాదిస్తారు. కానీ ఈ విమర్శలు చూసి ఏ రాజకీయ నాయకుల దగ్గర పోవాలన్నా, ఈ అధికారుల దగ్గర పోవాలన్నా కానీ ముందు మీ చిత్రపూరి గోళ అనే ఉద్దేశంతో ఏమైనా కలవడానికి కూడా భయం వేస్తుంది. ఈ గోళ, ఈ చిత్రపూరి ఇదేం గోళ అనే దానికి త్వరలో చెక్ పెట్టేస్తారా? కాన్ఫిడెన్స్ ఉందా మీకు? సార్, త్వరలో 3 to 6 months లో అసలు ఇక విమర్శలు, ఇక ఎంక్వైరీలు ఎన్ని చేసిన ఎంక్వైరీ అనేది సొసైటీలో అయిపోయిందండి. ఇక్కడ ₹1 మిస్యూజ్ అనేది లేదు. ఇక్కడ మొన్నటి వరకు ₹1 మిస్యూజ్ అయిన దానికి వాళ్ళు తేల్చి చెప్పారు. ఇప్పుడు కొత్తగా మిస్యూజ్ చేయడానికి ఈ కమిటీ ₹1 మిస్యూజ్ చేసింది అంటానికి అసలు ఆస్కారమే లేదు. ఎందుకంటే ఈ కమిటీ కష్టపడుతూ అందరి దగ్గర క్రెడిట్ తెస్తుంది. ఇంకా మేమే కోట్ల రూపాయల అప్పులు కట్టాలి ఇప్పుడు. అంతేగాని ఇక్కడ ఈ కమిటీకి మాత్రం ఇది అధికారికంగా చెప్పగలను. ఒకవేళ అలాట్మెంట్ల విషయంలో కానీ ఇది తప్ప మా మీద ఉన్న విమర్శ, ఇప్పుడు అలాట్మెంట్ల విషయంలో, రిజిస్ట్రేషన్ విషయంలో అధికారికంగా ఇచ్చిన దాన్ని యొక్క అండర్స్టాండింగ్ లోపాలలో కానీ ఏదన్నా కానీ దానివల్ల జరిగిన ఈ మధ్యకాలంలో జరిగిన డిస్టర్బెన్స్ ని అతి త్వరలో అధికారులు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా నిజమైన సినీ కార్మికుడి కానీ ఇది మాత్రం మళ్ళీ కరెక్ట్గా చెప్తున్నా, దీంట్లో ఏమన్నా అలాట్మెంట్ కమిటీని కానీ చిత్రపురి కమిటీని కానీ ఒక దొంగ ఫేక్ కార్డులతో, ఒక జిరాక్స్ కార్డులతో వచ్చి జాయిన్ అయిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా తొలగించి నిజమైన సినీ కార్మికులకు న్యాయం జరిగేటట్టుగా
అధికారులతో ఒప్పించి వారి సమక్షంలోనే మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చాలా సంతోషం సార్. ఓన్లీ సినిమా కార్మికులు మాత్రమే కాకుండా బయట ప్రజలు కూడా సినిమాల్లో పనిచేసే వాళ్ళకి, పేదవారికి లబ్ధి చేకూరుతుందంటే నిజంగా చాలా సంతోషిస్తారు. అది మీ ఆధ్వర్యంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ వి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు. సో వీ హ్యాడ్ అ వెరీ గుడ్ మీటింగ్ విత్ అనిల్ కుమార్ గారు. సో ఈ రోజు అన్ని డౌట్స్ అన్ని అడిగేసాం. ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. సో ఇలాగే ఆయన చెప్పిన విధంగానే ఫ్యూచర్ లో జరగాలి, సినీ కార్మికులకి అందరికీ లబ్ధి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్.